హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ బ్లాగ్ వచ్చేసి సోమవారం అండి, ఫస్ట్ కార్తీక సోమవారము. మనకి వచ్చే కార్తీక మాసంలో ఉన్న సోమవారాలు చాలా ఇంపార్టెంట్ కదా. ఈ విధంగా అర్లీ మార్నింగే లేచి చుక్కలు ఉన్నట్టుగానే వెలుతురు రాకుండా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అర్లీ మార్నింగే 3:30కి అట్లా లేచాను. ఇంకా అసలన్నీ ఊడ్చేసుకొని మోప్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇలాగే చేయాలి, ఇదే పాటించాలని ఏం లేదండి. ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. నేనైతే ఇలాగే చేసుకుంటాను. అది నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా అని నేను మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి గడపకైతే పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. బియ్యం పిండితో ఇట్లా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. పక్కన కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా 5:15 అలా కావచ్చిందండి. ఆల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఈ లోపల పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి అదే మీతో చెప్తున్నాను. మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో శివుని భక్తి పాటలు అయితే రన్ అవుతూ ఉంటాయి కనుక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ విధంగా చిప్పలో రెడీ చేసుకున్నానండి. దీపాన్ని అయితే తులసి కోట ముందర వాటర్లో విడుద్దామని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాను. అవి చిన్న చిట్టి ఉసిరికాయలండి. వాటి మీద కష్టపడి అలాగే బుడ్డొత్తులు అయితే నిలబెట్టగలిగాను. తులసి కోటనంతా క్లీన్ అయితే చేసేసుకున్న తర్వాత ముగ్గులు వేసేసుకున్నానండి. వాటర్ అయితే పట్టేసుకున్నాను. అర్లీ మార్నింగే తులసి కోటకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. చుక్కలు పెట్టకుండా చుక్కలు ఉన్నట్టుగానే ఆకాశంలో మబ్బు ఉన్నట్టుగానే మనం తులసి కోట దగ్గర పూజ చేసుకున్నామనుకోండి, అది దామోదరుడికి విష్ణువుకి చెందుతుంది ఆ పూజ. వెలుతురు వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే అది శివునికి దొరుకుతుందంట, అది ఆయనకు చెందుతుందంట. ఈ విధంగా అయితే నేను ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో విన్నాను. అయితే నేను అది వినకపోయినా ఫస్ట్ నుంచి నేను కార్తీక మాసాలు అయితే ఈ విధంగానే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసి పువ్వులు పసుపు కుంకుమ వేసి ఆ విధంగా నీళ్ళలోకి దీపం విడిచినట్టుగా వేసుకున్నానండి, నాకు వచ్చినట్టుగా. అలా చూడండి, చిట్టి ఉసిరికాయలు ఆ విధంగా వాటిపైన దీపాలు అయితే వెలిగించుకున్నాను. హారతి ఇచ్చేసానండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది. తులసి కోట దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ముగ్గు దగ్గర కూడా అయితే వెలిగించేసుకున్నాను దీపం. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. గడప దగ్గర అయితే కూడా పెట్టేసుకున్నాను. ఆ బియ్యం పిండి పెడితే చాలండి, చీమలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి ఇక్కడైతే చేసుకున్నాను. అక్కడ వెళ్తూ రాకుండా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి తులసి కోట దగ్గర. ఇక్కడ కాస్త 6 అయినా పర్లేదు, 5:30 అట్లయింది. 6 కల్లా పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. సోమవారాలు మాత్రం రోజు చేయకపోయినా మనం సోమవారం అయినా ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా మంచిదండి. ఎవరెవరి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరెవరి పద్ధతులను బట్టి వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. నేనైతే ఈ విధంగానే ఫాలో అవుతాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీపోజ్యోతి పరబ్రహ్మ, దీపోజ్యోతి జనార్దన అంటూ దీపం అయితే వెలిగించుకోవాలి. ఆ మంత్రం చెప్తూ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మాకు 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు అక్కడ స్వామి ఆ విధంగానే చెప్పి దీపాన్ని అయితే వెలిగిస్తాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇప్పించేసుకొని లింగాష్టకం అవి చదువుకున్నామండి. కాస్త టైం ఉంది కదా, గుడికి వెళ్ళే లోపల ఇవి చదివేసుకున్నామని బిల్వాష్టకము శివాష్టకం ఇవైతే అన్నీ చదివేసుకున్నాము. ఇంకా గుడికి అయితే గుడ్డొత్తులు పూలు పసుపు కుంకుమ ఊదిబత్తీలు అన్నీ రెడీ చేసుకున్నాను. సోమవారం కదా, మార్నింగే వెళ్ళి దీపం అయితే వెలిగించి వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ నందీశ్వరుని దగ్గర కింద చిన్న దీపం అయితే వెలిగించేసుకున్నానండి. మాకు దగ్గరగా ఉంది కనుక కాస్త అనుకూలంగానే ఉంటుంది. మాకు పక్కనంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, కాస్త ఇగ్నోర్ చేసేయండి. మాకు ఇంటి దగ్గర ఎక్కువ బండ్లు వెళ్తూ ఉంటాయి, అందుకు సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే లేట్ అయింది కదండి ఈ వ్లాగ్ షేర్ చేసుకున్నప్పుడే. 2వ సోమవారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మొదటి కార్తీక సోమవారం వ్లాగ్ అండి. ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్న. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాటర్ కూడా పట్టేశానండి. మాకు ఇక్కడ బియ్యం అయితే వేశారు గునాదికి. అర్లీగా వర్క్ అయిపోయింది కదా అని చెప్పేసి వాటర్ నేనే పట్టేశాను. అది ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు. ఒకవైపు అయితే బెడ్డింగ్ వేసేసారు, ఒకవైపు అయితే మట్టి వేశారు. అంటే మట్టి నగ్గాలి అక్కడ. అది బాగా నగ్గితేనే మనకి ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. బండలు నగ్గవన్నమాట. ఇంకా ఉగ్గానైతే ప్రిపేర్ చేశాను బాబుకి, పాపకి, మా ఆయనకి. ఇంకా నేను కార్తీక సోమవారం ఉపవాసం అండి. ఓపిక ఉన్న వాళ్ళు, చేత అయిన వాళ్ళు ఉంటే మంచిదేనండి. కార్తీక సోమవారాలు వీలైనండి మీకు మీరు ఓపిక ఉందని చేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఫస్ట్ రోడ్ శివాలయంకి అయితే బయలుదేరానండి. ఒత్తులు, ఈ విధంగా టెంకాయ, ఊదిబత్తీలు, పసుపు, కుంకుమ, ముగ్గుపిండి, అగ్గిపెట్టె, వాటర్, నాప్కిన్స్ అండి. నాప్కిన్స్ అంటే అవే మనం ఏమంటాం, పేపర్స్ అండి, టిష్యూ పేపర్స్ అనమాట, చేయించుకోవడం. ఈ విధంగా బుట్టెత్తి రెడీ చేసుకున్నాను. అర్లీ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కనుక దీపం పెట్టి టెంకాయ కొట్టుకొని మన ఉపవాసం దీక్ష విరమించుకోవచ్చు చుక్కలు చూసిన తర్వాత. ఓపిక ఉన్న వాళ్ళు పూర్తి పళ్ళు తినైనా ఉండొచ్చు, లేదనుకోండి టిఫిన్ అయినా చేయొచ్చు. ఎవరికి శక్తి అనుసారం చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను శివలింగం దగ్గర. అక్కడ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర శివుడు ఉంటాడండి. మనం డైరెక్ట్గా అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆయనకు ఒక నిండు బిందె నీళ్ళు, మంచి నీళ్ళు పోసినా కూడా ఆయన అంత సంతోషిస్తాడనమాట. అభిషేక ప్రియుడు అనమాట శివుడు. విష్ణు వచ్చి అలంకార ప్రియుడు. ఈయనకి మంచి నీళ్ళు పోసినా కూడా అంత ప్రీతికరం చెందుతాడనమాట. ఆయన అంత మన పట్ల భక్తికి మెచ్చుకుంటాడనమాట. అంటే నాకు చెప్పేకి రాలేదు కానీ నాకు వచ్చినట్టుగానే నేను ఈ విధంగా చెప్తున్నాను. మెచ్చుకుంటాడనమాట ఆయన. ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, శివుని వీడియో తీయకూడదు అన్నారు. నేను సైలెంట్గా అలా ఫోటో తీసేసాను, వీడియో తీసానండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం దామోదరాయ అంటూ. దామోదరాయ అంటే విష్ణువేనండి. ఇద్దరికీ ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసము. ఇద్దరిని పూజించుకోవచ్చు. ముగ్గురిని, లక్ష్మీదేవి, నారాయణు, శివుడు అండి, వీళ్ళ ముగ్గురు ప్రీతికరం చెందుతారనమాట. ఈ మాసంలో మనం పూజలు చేస్తే బాగా వాళ్ళని అనుకొని దీపాన్ని మనం లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఓం దామోదరాయ నమః అంటూ వెలిగించి, ఓం నమ శివాయ అంటూ వెలిగిస్తే ముగ్గురికి చెందుతుందండి మనం వెలిగించే దీపం. ఇక్కడ ఈ విధంగా దూదితో అయితే ఏర్పాటు చేశారు శివలింగాన్ని ఫస్ట్ రోడ్లో. చూడండి ఎంతమంది మహిళలు వచ్చి దీపాన్ని వెలిగించుకుంటున్నారు. 365 ఒత్తులు దాని గురించి నేను ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. Subscribe for more updates.